లద్దె పురుగు నివారణ అనేది మనము చెరుకు నాటే ముందు నుంచే ఒకవేళ మనకు చుట్టుపక్కల ఎక్కడన్నా వేరే రైతులకు కూడా లద్దె పురుగు వస్తుంది అంటే మనం ముందుగానే నాటు పెట్టుకునే ముందు నుంచే ఆ! కొన్ని ఆహ్, పద్ధతుల్ని పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే లోతు దుక్కి అనేది తప్పనిసరిగా చేయాలి. చేసినప్పుడు మనకు ఏవైతే ఈ లద్దె పురుగుల యొక్క కోశస్థ దశలు ఉంటాయో అవి ఎండకు చనిపోయే అవకాశం ఉంటుంది. అలాగే అంటే ఈ ఎండాకాలం అయిపోతూనే మనకి ఎప్పుడైతే మొదటి వర్షం అనేది కురుస్తుందో అప్పుడు ఈ లైట్లు ఏర్పాటు చేసుకొని పొలం చుట్టూ కూడా లైట్లు ఏర్పాటు చేసుకున్నట్టయితే మనకు ఒకవేళ తుమ్మ చెట్లు కానివ్వండి లేదా వేప చెట్లు కానివ్వండి ఉన్నట్టయితే ఈ మొదటి తొలకరి వర్షాలకు పెంకు పురుగులు అంటే తల్లి పెంకు పురుగులన్నీ బయటకు వస్తాయి అన్నమాట. సో మనం ఎప్పుడైతే ముఖ్యంగా ఈ పెట్రోమాక్స్ అనే లైట్లు మనము పొలం చుట్టూ ఏర్పాటు చేసుకున్నట్టయితే సామూహికంగా చేసుకున్నట్టయితే ఈ పెంకు పురుగులని మనము ఆ లైట్‌కి ఆకర్షింపజేసుకొని మనం ఈ పెంకు పురుగులను అరికట్టుకోవచ్చు. ఎప్పుడైతే ఈ పెంకు పురుగులను అరికట్టుకుంటామో మనకు తర్వాత చెరుకు నాటుకున్న తర్వాత మనకు ఈ లద్దె పురుగు సమస్య తగ్గుతుంది. అలాగే చెరుకు నాటు పెట్టుకునేటప్పుడు కూడా మనము ఈ 4, 8 గుళికలు ఉన్నట్టయితే ఎకరానికి 10 కిలోల చొప్పున వేసుకున్నట్టయితే పొలంలో బాగుంటుంది. ఒకవేళ ఇప్పుడు 4, 8 అనేవి లభ్యం లేవు అంటే కార్బోఫ్యూరాన్ 3G గుళికలు కానివ్వండి లేదా ఫిప్రోనిన్ గుళికలు కానివ్వండి మనము ఎకరానికి 20 కిలోల చొప్పున మనము చివరి దశలో వేసుకొని దున్నుకున్నట్టయితే కూడా మనకు ఇది వేరుపురుగు తగ్గే అవకాశం ఉంటుంది. ఒకవేళ పంట ఎదిగే సమయంలో మనం మళ్ళీ వేరుపురుగు గమనించినట్టయితే ఎక్కడైతే మనకు వేరుపురుగు అనేది మనం గమనించామో ఆ చెరుకు గడల చుట్టూతో మనము ఒక ద్రావణం తయారు చేసుకోవాలి. ఇమిడాక్లోర్పిడ్‌తో కానివ్వండి లేదా ఫిప్రోనిల్ అనే మందుతో కానివ్వండి మనం ద్రావణం తయారు చేసుకోవాలి. అంటే లీటర్‌కి 3 గ్రాముల చొప్పున, అదే ఇమిడాక్లోర్పిడ్ అయితే లీటర్‌కి 3 మిల్లీలీటర్ల చొప్పున ఈ మందు ద్రావణాన్ని తయారు చేసుకొని ఎక్కడైతే మనకు లద్దె పురుగు అనేది కనిపిస్తుందో వేరుపురుగు అటువంటి చెరుకు గడల చుట్టూ కూడా మట్టి తడిచేలాగా మనం ఈ ద్రావణాన్ని చల్లుకోవాలి. అంటే బకెట్‌లో కలుపుకొని కానివ్వండి లేదా స్ప్రే నాజిల్ తీసేసి స్ప్రేలో ఈ మందు నింపుకొని కానివ్వండి మనము ఆ గడల చుట్టూ కూడా ఇటువంటి మందును స్ప్రే చేసుకున్నట్టయితే మనము చాలా వరకు వేరుపురుగుని అరికట్టొచ్చు. అయితే ఇటువంటి వేరుపురుగులు వచ్చిన తోటల్ని మళ్ళీ మనం కార్షి తోటలకు వెళ్లకుండా ఉంటే కూడా మనము ఈ వేరుపురుగుని కొంతవరకు అరికట్టుకునే అవకాశం ఉంటుంది.